issued advisories to their students, though Please those travel back. who are supposed to leave for their countries on Christmas vacation. ఏం చెప్పారు, అబ్బాయి అమ్మాయి ఇట్లా మీరు క్రిస్మస్ హాలిడే తర్వాత మళ్ళీ మీరు జనవరి 20 లోపల వచ్చేసేయండి, లేకపోతే యువర్ ఇన్కమింగ్ మే బి బ్లాక్డ్ అని అఫీషియల్గా వాళ్ళు అడ్వైజరీలు ఇచ్చారండి. ప్రెస్టీజియస్. నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏ చిన్నది ఇప్పుడు తప్పని మన సైడ్ నుంచి కాదు కదా, యూనివర్సిటీ సైడ్ నుంచి కూడా కొంచెం ఉండొచ్చు, డాక్యుమెంటేషన్లో లీనియస్ ఉండొచ్చు, అదొకటి. ఇంకొకటి సపోజ్ ఏమైనా అడిగారు అనుకోండి, ప్లీజ్ ప్రొవైడ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అలా అనుకోండి, ఇట్ ఈస్ బర్డెన్ ఆన్ యూనివర్సిటీ ఆల్సో. ఎందుకంటే మన యూనివర్సిటీలో ఇవ్వాలి కదా, అవును, సపోర్ట్ డాక్యుమెంట్స్. సో టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్, సో దే ఆర్ అడ్వైజింగ్ నో, సో ప్లీజ్ కమ్ బ్యాక్ ఇన్. కానీ అదేం లేదండి, ట్రంప్ గెలిచినప్పటి నుంచే మారిపోయింది అంత సీన్. ఇది బిఫోర్ ఆయన జనవరిలో తీసుకోక ముందు నుంచే ఎప్పుడైతే గెలిచాడో అప్పుడే అందరూ సాధారణలోకి వచ్చేసారు. అందరూ సాధారణలోకి వచ్చారు. బట్ ఎక్కడ మెయిన్ పిన్స్ ఉంటారు ఆల్రెడీ. ఐసీఈ చాలా చోట్ల చాలా స్ట్రింజెంట్గా వ్యవహరిస్తోంది, రూడ్గా వ్యవహరిస్తుంది, అయిన దానికి కాని దానికి ఇబ్బందులు పెడుతుంది. అఫ్కోర్స్ డెమోక్రటిక్ రూల్ ఉన్న స్టేట్స్లో కాదనుకోండి, చెప్తున్నా ఇది అవసరం. అంటే ఇప్పుడు కొత్త బిచ్చగాడు పొద్దుడు ఆయన ఇంతకుముందు చేశాడు. నాకు తెలిసి భారతదేశం నుంచి వీళ్ళ సమస్య అంతా మెక్సికన్స్ నుంచి, ఎల్ సల్వడార్ దేశం నుంచి వచ్చిన ఇలీగల్ ఇమిగ్రెంట్స్. ఎందుకంటే వాళ్ళు కదా డ్రగ్ ప్రొడక్టర్స్ మెజారిటీ, వచ్చి పాతుకుపోయి మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు చదువో వ్యాపారమో $4 సంపాదించుకోవటం. దే విల్ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ క్రిమినల్ యాక్ట్స్. 99.99% ఇన్వాల్వ్ కారు. డబ్బు సంపాదన చేయంగా వెళ్తారు, సంపాదించుకుంటారు, వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు, అది వేరే విషయం. కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఉండరు, సాధ్యమైనంత వరకు ఉండరు. 0.001% ఉంటారేమో. సో మరి వాళ్ళ విషయంలో ఎందుకని కొంత అంటే మీరు ఇమీడియట్గా మీరు అనే మాట ఏంటంటే లా ఇస్ లా ఫర్ ఎవ్రీ వన్ అంటే అది మీరు అంటారు. ఇమీడియట్గా వస్తారు, హ్యాండ్ కప్స్ వేస్తారు, తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ ల్యాండ్ మీద హోమ్ ల్యాండ్ అంటారు, అవును, వాళ్ళ ల్యాండ్ మీద ఇప్పుడు ఇది మన భారతీయులకే కాదు, లోకల్ అమెరికన్స్ కూడా అదే సేమ్. ఓకే, వాళ్ళకి కూడా ఇదే తప్పు చేస్తే సేమ్ ట్రీట్మెంట్. దేర్ ఇస్ నో కంట్రీ వైజ్, సో దే గో బై దేర్ ఓన్ లా. అది ఇంకా మనకు ఎక్కువ కనిపిస్తుంటుంది, మన స్టూడెంట్స్ భారతీయులు కాబట్టి మనకు ఎక్కువ అది కనిపిస్తూ ఉంటుంది. బట్ దే డూ ది ట్రీట్మెంట్ సేమ్ థింగ్ ఫర్ ఆల్. మీ చారిటీ యాక్టివిటీస్కి వెళ్ళే ముందర ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది సార్. ఏంటంటే మొన్న ఆయన మాట్లాడాడు, ఆ చీటికి మాటికి చిన్న చిన్న ఊళ్ళో మేయర్లు ఎమ్మెల్యేస్ ప్రెస్ మీట్ పెట్టినట్టు ఆయన ప్రెస్ మీట్ పెట్టేస్తున్నాడు. వైట్ హౌస్లో దెర్ వాజ్ నో సచ్ ట్రెడిషనల్ ఇయర్. వైట్ హౌస్ ఇట్ యూస్ టు మెయింటైన్ సమ్ డెకోరం. దానికి అది మనం చూసాం ఇంతకుముందు. ఈయన 47వ అధ్యక్షుడు, ఈయనే ఒకసారి ఇంతకుముందు చేశారు కాబట్టి పోనీ 46 అనుకో. 40 మంది వాళ్ళు వ్యవహరించిన తీరు ఈయన వ్యవహరించిన తీరుతాడు. ఆయన ఏమంటాడు, పక్కన ఎలాన్ మస్క్ని, ఇటు రామస్వామిని, వెనకాల తులసి గబ్బాడిని, ఇప్పుడు నిన్నగా మొన్న వచ్చిన కాశ్యప్ పటేల్ని కూర్చోబెట్టుకొని ఇంకా ఆయన ఇష్టం ఏది అనుకుంటే, ఆయన మనసులో ఏదనుకుంటే అది వచ్చేస్తుంది. $21 మిలియన్ యుఎస్ సైడ్ ఇండియాకి బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో మళ్ళించారు. అది దట్ వాజ్ ఎయిమ్డ్ ఎట్ ఎంకరేజింగ్ ఎ నేషనల్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా ఇన్ ఆర్డర్ టు గెట్ విక్టరీ అనేది ఆయన కాంగ్రెస్ పేరు ఎత్తకుండా చెప్పాడు. బట్ ఆయన చెప్పినంత మాత్రాన మనకు అర్థం కాకుండా ఉండదు కదా అది. నేననేది ఏంటంటే మళ్ళీ ఆయనే చెప్పాడు 1.35 లక్షల కోట్ల రూపాయల ఇండియన్ కరెన్సీలో భారతదేశంలో ఎన్నికలు వ్యయం, మా ఎన్నికల వ్యయం దానికన్నా తక్కువ ఉంది అంటున్నాడు. సో ఇన్ దట్ వే ఆయన కంపారిజన్ ఏంటి, ఆ దేశం చాలా రిచ్, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఏంటి, ఏడు ఇవ్వటం ఏంటి. బట్ అది మనొక్కడికి ఇలా బంగ్లాదేశ్ వాళ్ళకి కూడా ఇచ్చారు. వన్ ప్రొఫెసర్ హెస్ అక్నాలెడ్జ్ దట్. 183 కోట్ల రూపాయలు సార్, $21 మిలియన్ అంటే లెక్కేసుకుంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం. భారతదేశంలో ఒక నిరుపేద ఎంపీ కంటెస్ట్ చేయడానికి ఆయన దగ్గర 200 కోట్లు జేబులో పెట్టుకుని తిరుగుతాడు. 183 కోట్ల రూపాయలు సముద్రంలో కాకిరెట్ట భారతదేశానికి, అవునా కదా? ఆయన ఎందుకని అంత పర్టికులర్గా మాట్లాడుతున్నాడు, ఇన్స్టిగేట్ చేస్తున్నాడు ఎందుకని ఇండియానైనా? లేదండి,
అది చెప్తున్నాను కదా, ఇప్పుడు మన ఇండియా పేరు ఎత్తాడు కాబట్టి మనకు తెలుస్తుంది, బట్ యూస్ డూయింగ్ ఫర్ ఆల్ కంట్రీస్, నాట్ ఓన్లీ ఇండియా, రైట్. ఆల్ కంట్రీస్ దట్ యూస్ దట్ వన్. ఎక్కడైతే అదే కదా ఇప్పుడు మన ఎలన్ మాస్క్ ఎక్కడైతే అధిక వ్యయం ఉందో వేస్ట్ అది, సో దట్ యూ వాంట్ ఒక రకంగా ఆయన మినిస్ట్రీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ లైక్. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు ఆయన దగ్గర ఎక్కువ టైం లేదు, ఇప్పుడు ఆయన దగ్గర ఓన్లీ 4 years ఉంది టైం, దట్ యూ వాంటెడ్ డు మెనీ మోర్ థింగ్స్ ఫర్ అమెరికా. సో ఇన్ దిస్ 4 years అందుకే డే అండ్ నైట్ పని చేస్తున్నాడు ఆయన ఇప్పుడు ఈ వయసులో కూడా, దట్ ఈస్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ది వైట్ హౌస్ ఇండియా. సరే, అంటే ఆయన చూడాల్సినవన్నీ ప్రపంచంలో చూశాడు, రీచ్ అవ్వాల్సిన హైట్స్ అన్ని రీచ్ అయ్యాడు, అండ్ హీ వాంట్స్ టు సర్వ్ ద పీపుల్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ టైం. ఓకే, బట్ అదే సందర్భంలో ప్రపంచ దేశాలతో సఖ్యంగా ఉండటం ఒక అనుమానం వస్తుంది సార్. పూర్తిగా మీరు డిఫెన్స్ నుంచి వచ్చారు కాబట్టి డిఫెన్స్ యాంగిల్లో ఒక ప్రశ్న అడుగుతాను, కొంచెం క్రిటికల్గానే ఉంటుంది. మన నెత్తిన చైనా వాడు డాన్స్ కట్టి ఆడుతున్నాడు అరుణాచల్ బేస్ పైన, వాడిని చూపించి వాడి భుజం నుంచి తుపాకీ మన మీద గురిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వాడు నీకు డేంజర్, సో నేను ఉండాలి నీకు, నేనుంటేనే నేను ప్రపంచ పోలీసుని, నేనుంటేనే నీకు నువ్వు సేఫ్గా ఉంటావు, రోజు పొద్దున్న స్నానం చేసి శుభ్రంగా తలదూకొని బొట్టు పెట్టుకోగలవు, నేను లేకపోతే నువ్వు లేవు అని సైకలాజికల్ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఇండియా పట్ల. మన చేత బలవంతంగా మన ఎత్తిన ఇంకో F-35 అనేది ఒక దుర్మార్గం, దాన్ని తీసుకొచ్చి దేవర్ ప్రూవ్డ్ యాజ్ ఫిటైల్ F-35 మనకు అంటగట్టడం. మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా, అంటే కొన్ని సందర్భాల్లో డిప్లొమాటిక్ అఫైర్స్లో మీకు తెలిసినవే కొన్ని మొహమాటాలు ఉంటాయి కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు అనుకుందాం. బట్ ఇదే F-35 చైనాకి ఇస్తున్నాడు, ఇదే F-35 పాకిస్తాన్కి ఇస్తున్నాడు. వాడు చేస్తున్నది వ్యాపారమా, మనకి సపోర్టా? ఇది వాళ్ళ కంట్రీ వ్యాపారం. మనకి ఎవరికి ఆయన సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయకూడదు, రెండు ఉండవు. అమెరికాకి ఏది బెస్ట్ ఇన్ దట్ యాంగిల్ హీ విల్ బిహేవ్. అది ఒక్కసారి మనకు నచ్చుతుంది, ఒకసారి నచ్చదు మనకి. ఆయన ఎకనామికల్ కండిషన్స్ అక్కడ దాన్ని పెంచుకోవడానికి దట్ హీస్ కీప్ ఆన్ ట్రైయింగ్. మళ్ళీ ప్రతి చోట కూడా అమెరికా ఫస్ట్ అనేది ఆయన ఎక్కువ వినిపిస్తూ ఉంటారు, ప్రతి ఎక్కువ అమెరికా 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 అనేది ఫస్ట్ అనేది. సో దట్ ఈజ్ స్లోగన్. అంటే ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ అనుకుంటాను. ఎక్స్ట్రీమ్ దాని నథింగ్ ఈ రాంగ్. మనకి భారతదేశానికి ఏంటి ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చాడు కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్స్కి మన విదేశాంగ శాఖ తీసుకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఎలాన్ మస్క్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడం నాకు ఇష్టం లేదు ఆయనకి. ఇప్పుడు అదే కదా కావాల్సింది. ఇప్పుడు అమెరికా వాళ్ళకి ఏం కావాలి, అమెరికాలో పెట్టాలి పెట్టుబడులు.